ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త జిల్లాలపై చర్చ, జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గత ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చతో పాటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సమ్మిట్ పైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త జిల్లాలపై చర్చ, జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గత ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చతో పాటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సమ్మిట్ పైన చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే గతంలో రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం ఏర్పడక ముందు ఇక్కడికి ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి నేపథ్యంలో రైతుల్ని కోరడం జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడ ఏర్పాటు చేస్తాం, దీనికి సంబంధించి భూములు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో రైతులందరూ పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ రైతులు దగ్గర 33,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దాంతో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అంటే ఏదైతే తాత్కాలిక సచివాలయం ప్రస్తుతం మనం ఉన్నటువంటి మందడం ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించి ఇక్కడి నుంచి కూడా పరిపాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో శాశ్వత కట్టడాల వైపు పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో రాయపూడి ప్రాంతంలో సచివాలయం ఐకానిక్ టవర్స్, అలాగే ఎవరైతే గజెటెడ్ అలాగే నాన్ గజెటెడ్కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా భవనాలను కూడా నిర్మిస్తున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరింతగా భూమిని సేకరించేటటువంటి ఆ పనిలో ప్రభుత్వం పడింది. అంటే భవిష్యత్తులో కూడా అంటే రాజధాని ప్రాంతం ఎంత అభివృద్ధి చెందినా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉండేలా ముందస్తుగా మరింత భూమిని సేకరించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దగ్గర కూడా 40,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. సో 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేస్తే దగ్గర ప్రభుత్వానికి 10,000 ఎకరాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ 10,000 ఎకరాల్లో 2,500 ఎకరాలకు సంబంధించి ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో పాటు అలాగే 2,500 ఎకరాల్లో ఇటు స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీ, అలాగే మిగిలిన 5,000 ఎకరాల్లో కూడా స్మార్ట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అంటే సూచించింది. సో ఈ నేపథ్యంలో నాకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది, దానికి అనుగుణంగా కార్యాచరణ అయితే సిద్ధం కూడా చేసింది. సో ఈ నేపథ్యంలోనే తొలి దశలో ఇప్పుడు ఈ రోజు ఈ కేబినెట్ ముందుకు దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే రాబోతుంది. దగ్గర 7 గ్రామాల పరిధిలో 16,655 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది కీలకమైన అంశంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి అమరావతి ప్రాంతంలో రాజధానిని నిర్మించేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ అదనంగా ల్యాండ్ ని స్వీకరించాలని చెప్పేసి కూడా ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నారో దానికి సంబంధించి కేబినెట్ ఈ రోజు అధికారికంగా ఆమోద ముద్ర వేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇది కీలక పరిణామంగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని చెప్పుకోక తప్పదు. మరోవైపు ఇప్పటికే మనం చూసాం నూతన జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకు అదనంగా మరొక 6 జిల్లాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అయితే ప్రస్తుతానికి మాత్రం 3 జిల్లాలను మాత్రం అదనంగా ఏర్పాటు చేసేందుకు కూడా ఏదైతే నివేదికను అయితే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఆమోద ముద్ర వేశారు. దీన్ని అధికారికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ప్రజలకు సంబంధించి నెల రోజుల పాటు దీనిపైన కూడా ప్రజా అభిప్రాయ సేకరణ అలాగే వాళ్ళ అభ్యంతరాలన్నీ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత దానిపైన కూడా పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు మిగిలిన అంశాలకు సంబంధించి ఏదైతే పెట్టుబడులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ముందుకు వస్తున్నటువంటి వాటికి కూడా భూమి కేటాయించే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు కేబినెట్ లో చర్చ
అయితే సాగబోతోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా దేశంలోనే తొలిసారిగా ఏకకాలంలో 15 బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో మరిన్ని పరిశ్రమలు అంటే ఏదైతే కంప్లీట్ గా కూడా ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి మరిన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నాయని చెప్పేసి కూడా చూచాయిగా కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు అలాగే మంత్రులందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత నిర్వహించుకున్నటువంటి కేబినెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఈ కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ.